హల్లెలూయా. ఎవరు ఇండెక్స్ చదువుతున్నారు? ఆడవాళ్ళకి మనం పోటీగా ఉండాలి. ఇద్దరు బ్రదర్స్. 1 సమూయేలు గ్రంథం ఈ నెల జూన్ మాసానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం నేను చదువుతాను. అంతటి ఏలి, నేను చదువుతాను వినయ్య. అంతటి ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని, ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం. అయ్యా, ఆనాడు హన్న ఏం మనవి చేస్తే ఆయన దయచేశావు. ఈ రోజున మేము నీ బిడ్డలైన వారు ఏం మనవి చేసుకుంటున్నారు అది దయచేయబడునుగాక. ఈ వాగ్దానం ఒక్కరికంటే ఒకళ్ళకు కూడా తప్పిపోకుండా నువ్వు నెరవేర్చునుగాక. ఈ మాసంలో అనేక కుటుంబాలు సాక్షులుగా నువ్వు నిలుపుదుగాక. మా మనవి, మా ప్రార్థనలు అడిగినవి నువ్వు ఇచ్చుగాక. ఇచ్చిన వాగ్దానానికి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానం నెరవేర్పు కూడా తగిన ప్రయాసం మాకు దయచేయమని, దాని ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన, ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఏలి ఎవరికి చెప్తున్నాడు? హన్నాకు చెప్తున్నాడు. బాగా వినండి అమ్మ, శ్రద్ధగా. మీరు గట్టిగా 4 నిమిషాలు కూర్చుంటే ఎక్కువ అవసరం లేదు. కట్టే కొట్టే తెచ్చి అర్థంగా 4 మాటలు చెప్పేస్తాం మీకు. ఏలి అన్న బహు దుఃఖాక్రాంతులై మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాను. చాలాసేపు ప్రార్థన చేసింది. చేస్తూ ఉంటే ఏలికి దొంగ వచ్చింది. ఎంతసేపు ప్రార్థన చేస్తుందో లేకపోలేదు. ఆ ప్రార్థన ఎలా చేస్తుంది? మనలాగా మీలాగా గట్టిగా చేయట్లా, నోరు చేయట్లా. పెదాలు కలుగుతున్నాయి కానీ మా అసలు ఇద్దరు ఓకే, పెదాలు కదులుతున్నాయి కానీ మాట వినిపించాను. ఈయన అనుకుంటున్నాడు ఎంతసేపు మధురాలుగా ఉంటావు, మత్తుగా కూర్చుంటావు అంటే, అప్పుడు అంటుంది నా యాజకుడ, నా యజమానుడా, నేను బహు దుఃఖాక్రాంతురాలే వచ్చాను. నేను దేవుడి అసలు మత్తురాలే లేదు. నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా, నా బాధని దేవుడి కుమ్మరిస్తున్నా, నాకున్న వేదన ఏంటో నా బాధ నేను చెప్పుకుంటున్నానని చెప్పినప్పుడు ఏలి, యాజకుడైన ఏలి, సేవకుడైన ఏలి ఒక మాట అన్నాడు హన్నాతో, నువ్వు ఏ మనవి దేవుడి దగ్గర చెప్పుకుంటున్నావో అది నీకు జరుగునుగాక, అది నీకు దయచేయబడునుగాక. నువ్వు అడిగింది ఏమైతే అడిగావో అది దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషకరమైన మాట. అలాగే హన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎల్కానాకి 2 భార్యలు, పెనిన్నా, హన్నా. పెనిన్నా పెద్దావిడ, హన్నా చిన్నావిడ. ఆ రోజుల్లో బహుభార్యాకత్వం కామన్గా ఉండేది. ఇప్పుడైతే దేవుడు ఒప్పుకోలేదు కానీ పాత నిబంధనలు మాత్రం అంతగా పట్టించుకోవాలి. అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. పెనిన్నా విసిగిస్తూ ఉండేది. ఏటేటా షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి అర్పణ అర్పించేవాడు. ఈ హన్నా పెనిన్నా పెట్టే బాధలు, పెనిన్నా పెట్టే సూటి మాటలు కోపం వచ్చి మందిరానికి కూడా కోపంగా వెళ్ళేది, కోపంగా వచ్చేది. కానీ ఏ ప్రార్థనలు కానీ ఏ ఇది కానీ ఒకసారి మనం అనుకుంటాం చూసా, దేవుడు ఏం చేశాడు, వెళ్ళి ఏం చేస్తున్నాం క్రమంగా ఆయన ఏం చేస్తున్నాడు, నాకు పిల్లలు లేకుండా పోయారు, ఇంతమంది తిడుతున్నారు, ఇంతమంది నా సవైతే నన్ను తెల్లారు లేస్తే ఆడిపోసుకుంటుంది ఎందుకు అని చెప్పి ఆ కోపంతో ఆవిడ భోజనం చేయకుండా ఉండేదంట. తరచు ఆడవాళ్ళు ఏం చేస్తారు అడిగితే భోజనము చేయకుండా ఉండేదంట. ఎల్కాని బతిమాడేవాడు భర్త, అన్న నేను 10 మంది కుమారుల కంటే నీకు ఎక్కువవాడిని కాదా, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడు కాదా, నేను నీకున్నాను కదా తల్లి, నేను నీకు చూసుకుంటున్నాను కదా పిల్లలాగా, ఎందుకు బాధపడతావు, భోజనం చెయ్యమ్మా అని భర్త ఓదారుస్తున్నా, ఏం చేస్తున్నా మంచిగా చెబుతున్నాడు. ఓదార్పు వందలేకపోయింది. కోపంతో వచ్చేది కానీ ఎన్నాళ్ళు వెళ్ళినా సరే ఆ విధంగానే వచ్చింది అన్న. కానీ ఒకరోజు బహు దుఃఖాక్రాంతురాలు అయిపోయింది. ఇక తట్టుకోలే ఏడుపులో 2 రకాలు ఉంటాయి. సాధారణంగా ఎవరు చూడకుండా మౌనంగా ఏడ్చే ఏడుపు, కొంతమందికి దుఃఖం తట్టుకోలేకపోతే బిగ్గరగా ఏడుపు వస్తుంది. గట్టిగా అరిచి ఏడకపోయినా ఉక్కబెట్టి ఏడుస్తారు. ఇక కనీసం 1 అరగంట సేపు ఆ ఏడుపు లోపల ఉన్న బాధ, ఒక మాట గుచ్చుకున్నప్పుడు, ఒక మాట అన్నప్పుడు, ప్రేమించిన వాళ్ళే, మన అయిన వాళ్ళే, మన బంధువులే, మన పిల్లలు ఎవరైనా గాయపరిచినప్పుడు ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం. అప్పుడు కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా భయంకరమైన ఏడుపు వస్తుంది. అలాంటి గాయమే అలాంటి భయంకర బహు దుఃఖాక్రాంతులేట. మామూలు ఏడుపు కంటే బహు దుఃఖాక్రాంతురాలై ఇక దేవుడే నాకు చెయ్యాలని ఆ కోపాన్ని కాస్త పక్కన పెట్టేసి, తనకున్నటువంటి బలహీనత పక్కన పెట్టేసి మందిరంలో వెళ్ళి కూర్చోండి.
అప్పుడు భర్త లేడు, పెనిన్నా లేదు, వాళ్ళు బయట ఉన్నారు. ఇవిడ మాత్రం ఒక్కత వెళ్ళిపోయింది. అప్పుడు అంటుంది, ఒకసారి చూడండి ఏం ప్రార్థన చేస్తుందో. ఆ ప్రార్థన మనకి ఒక ఆదర్శమండి. సమూయేలు 1:10 చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి చదవండి. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు యెహోవా నీ సేవకురాయన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలు నాకు మగ పిల్లలు దయచేసిన ఎడల వారి తల మీదకి క్షారపక తెరడికి రానిక వాడు బ్రతుకు దినములన్నిట నేను వాడిని యెహోవాకు అప్పగించునని మొక్కుబడి చేసుకొను. అప్పటి వరకు పిల్లల కోసం మాత్రమే చూసింది. అప్పటి వరకు తన పొదివే చూసింది. అప్పటి వరకు కూడా తనకు బిడ్డ పుడితే చాలు అనుకుంది. కానీ ఇక దేవుడు సన్నిధికి వెళ్ళిన తర్వాత, దేవుడు సన్నిధిలో కూర్చున్న తర్వాత, ఇదిగో ఈ నిందను నాకు తొలగిస్తే, ఈ అవమానాన్ని నాకు తొలగిస్తే, ఇదిగో నాకు ఇచ్చే ఒక మగ పిల్లవాడు ఏదో ఒక పిల్లవాడు ఇవ్వండి అయ్యా అలా స్పష్టంగా అడిగింది. ఏమడిగింది? నాకు మగ పిల్లవాడిని దయచేస్తే తిరిగి నీకే ఇస్తా. ఎందుకంటే ఏలి ఆనాడు 80 ఏళ్ల యాజకుడు, 80 ఏళ్ల వృద్ధుడు. ఏలి తర్వాత సేవ చేసేవాళ్ళు ఆ రోజుల్లో మందిరంలో దీపం పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఏలి కుమారులు ఇద్దరు కూడా దుర్మార్గులు. కాబట్టి హన్న తనకు తెలియకుండానే తన కొడుకు తర్వాత సేవ చేయాలి, తన కొడుకు 10 మందికి ఉపయోగపడాలని, నాకు కావాల్సింది నేను గొడ్రాలు అనిపించుకోకూడదు, నాకు కావాల్సింది నలుగురిలో నేను అవమానించబడకూడదు. కాబట్టి ఒక పని చేద్దాం, నాకు కొడుకు నీవు తర్వాత నీకు దీపం పెట్టేసి నీకు ఇచ్చేస్తాను అంటే నాకు ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడతాడు. కాబట్టి ఒక మగ పిల్లవాడి నాకు దయచేసి మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చాలా శ్రేష్టమైందండి. చాలా మంది తలనీలాలు ఇస్తారు, పొరుగు దండాలు పెడతారు, మోకాళ్ళు దాయేస్తారు సహజంగా. అది కాదు మొక్కుబడి అంటే. బైబిల్ మొక్కుబడి ఏంటంటే మించింది, నీ సామర్థ్యానికి మించింది, నీకెంతో కష్టతరమైంది, అసలు నీకు ఇవ్వటానికి కూడా మనసు రానదే మొక్కుబడి. మరి తనకి ఒక బిడ్డ అడిగింది. ఆ ఒక్క బిడ్డను ఏం చేస్తుంది? నీకే ఇస్తానంటుంది. నీకు అర్థమవుతుందా? లేక 10 ఏళ్ళకు పుట్టిన పిల్లవాడిని మళ్ళా మందిరంలో తీసుకెళ్ళి అప్పచెప్తే సంవత్సరానికి ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు హాస్టల్లో ఇచ్చేస్తే సంవత్సరం వెళ్తారే, నెలకు ఒకసారి, ఆ టైప్ అనమాట. సంవత్సరానికి ఒక్కసారి తప్ప ఇంక అవకాశం తనకి లేదు. ఎలా ఉన్నాడు ఏంటో పద్దాక ఫోన్ చేయడం అవకాశం సరే తనకి ఆ నింద తొలగించబడాలని దేవుడి దగ్గర మనవి చేసుకుంది. ఏమని? నీ సేవకురాల శ్రమని జ్ఞాపకం చేసుకుని ఆ ఒక్క మగ పిల్లవాడు నీవు నీ సేవకు నేను తిరిగి చేస్తాను. ఏమైతే చేస్తారు ఏలికి తెలియదు. తను ప్రార్థన చేసుకుని తను మొక్కుబడి చేసుకుంది. కానీ కూడా ఏలి మందిరంలో కూర్చున్న హన్నాతో అంటున్నాడు, నువ్వు ఏమి మొక్క అడిగావో దేవుణ్ణి అది నీకు దయచేయనుగా అన్నాడు. తన ప్రార్థన దేవుడు ఆలకించాడు. యాజకుడు నోట స్థిరపరిచాడు. మరుసటి ఏటకల్లా సమూయేలు లాంటి పుట్టాడు. సమూయేలు లాంటి ఒక మంచి పిల్లవాడిని దేవుడు ఇచ్చాడండి. ఒకటి ఆలస్యం అవుతుందంటే ఒక గుర్తుపెట్టుకొని, చాలా మంది కొన్ని విషయాలు ఆలస్యం అవుతుందని బాధపడతాం. కానీ నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీకు బెస్ట్ ఇవ్వటానికి, నీకు అంతకంటే శ్రేష్టమైంది మంచిది నీకు ఇవ్వటానికే దేవుడు ఆలస్యము చేస్తున్నాడే కానీ ఆయన ఇవ్వకూడదు కాదు. అర్థమవుతుందా? అంతవరకు ఎల్కానాకు పుట్టిన పిల్లలు అసలు ఈ పిల్లల అడ్రస్సే లేదు. ఎల్కానాకి పుట్టిన పిల్లలు తన సొంత పుట్టిన పిల్లల పేర్లు కానీ అడ్రస్ కానీ ఏమీ లేదు. ఒక కుటుంబంలో ఉన్నవారే. కానీ అన్నాకు పుట్టిన ఒక మాత్రము తాను మొదలుకొని బేర్షెబ వరకు ఖ్యాతి పొందినవాడు. అర్థమవుతుందా? దేవుడు ఇస్తే అంత గొప్ప ధన్యత ఇస్తాడు. దేవుడు నీకంటూ ఒకటి ఇస్తే లేటుగా ఇచ్చినా దాంట్లో ఒక ఆశీర్వాదం ఉంటుంది, నీకు ఒక ఘనత ఉంటుంది, నీకు ఒక పేరు ఖ్యాతిని దేవుడు తప్పకుండా ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆలస్యం అవుతుందంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది. కొన్ని పళ్ళు పచ్చిగా పళ్ళు మామిడిపళ్ళు ఏం చేస్తారు, కొన్ని సీతాఫలం ఏం చేస్తారు, ఆ బీన్ రంగులోని ఎక్కడ కడతారు. ఎందుకని పండు బాగా పండితే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే పచ్చిగా తినేస్తే టేస్ట్ ఏమి కనపడదు. ఉదాహరణ చెప్తున్నా. అలాగే ఆ 2 రోజులు 3 రోజులు 5 రోజులు ఆ పండు పండేంత వరకు వెయిట్ చేసి తింటే నోటికి రుచిగా ఉండదు. ఆకలి అవుతుంది కదా అని పచ్చి తీసుకుని అయితే నోటికి తినడానికి ఒకరగా ఇదిగా ఉంది. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకంటే నాకంటే దేవుడికి బాగా తెలుసు. మనం తొందరపడ్డా ఆయన తొందరపడ్డావు, నువ్వు తొందరపడ్డా ఆయన తొందరపడ్డా. ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికే ఇస్తాను. అందుకనే సారా అబ్రహాముకి దేవుడు నిర్ణయించిన సమయానికే ఇస్సాకుని ఇచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు
నిర్ణయించిన సమయంలో తప్పకుండా ది బెస్ట్, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. నీకు ఆలస్యం అవుతుందంటే ఒకటి రెండు రకాలు దీంట్లో ఉంటాయి. ఒకటి ఆలస్యం అవుతుందంటే అది మనకు హాని కలిగించేది, అది మనకు కష్టాన్ని కలిగించేది దేవుడే దూరపరుస్తాడు. లేదు, దానివల్ల మనకి బెస్ట్గా ఉంటుంది. మనం అడిగితే 10,000 కానీ దేవుడు నీకు 1,00,000 అనుకున్నప్పుడు అది ఆలస్యంగా చూసి ఒకేసారి ఆకాశ దాని కొమ్మరిస్తాడు నీకు. కాబట్టి ఏం జరిగినా చెప్పాల్సింది ఒకటే, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరిగించు. కానీ హన్నా ప్రార్థన దేవుడు వింటే కారణం ఏంటో తెలుసా? హన్నాలో 7 గుణ లక్షణాలు చూడండి ఒకసారి. హన్న మొట్టమొదటిగా దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చింది. ఏం చేసింది? దేవుడు ఒక ప్రార్థన ఆలకించాలంటే, మనకి అడిగినవి దయచేయాలంటే హన్నా చేసినట్టుగా మనం కూడా కొన్ని కార్యాలు మనము చెయ్యాలి. మొట్టమొదటిగా హన్నా ప్రార్థన జవాబు రావటానికి వెంటనే 10 ఏళ్ళ నుంచి ఉన్న అమ్మాయి మరి అంతవరకు రాని జవాబు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, బహు దుఃఖాక్రాంతమైనప్పుడు, మొక్కుబడి చేసుకున్నప్పుడు ఎలా దేవుడు జవాబు ఇచ్చాడంటే, తను ఏం చేసిందంటే ఇదే మనము కూడా చేయగలిగితే మనము కూడా దేవుడి సన్నిధిలో నిలబడగల వారుగా ఉంటాం. హన్నా చేసిన ప్రార్థనలో జవాబు అంటే దేవుడికి మంచి సంబంధం కలిగింది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని సంబోధించి ఏం చేస్తుంది? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. తన స్థితిని బట్టి తన దేవుడు ఏ సామర్థ్యం కలిగిన వాడో, ఎంత గొప్పవాడో హన్నా చూడగలిగింది. ఈరోజు మన ప్రార్థనలో దేవుడిని చూసే అనుభవం మీకు ఉండాలి. నీ శక్తి అంతా దేవుడి శక్తి అంతా, నీ బలం ఎంత దేవుడి బలం ఎంత, మన కెపాసిటీ అంతా ఆయన కెపాసిటీ అంతా. ఆలోచన విధానం వచ్చినప్పుడు, మనం మోకరించినప్పుడు, అప్పుడు నీకు తోచిన మాట, బల పరాక్రమం కలిగిన వాడా, ఆకాశముందున నా తండ్రి, బలమైన శక్తి కలిగిన దేవాని, ఏదో ఒకటి నీకు ఆ టయానికి నీకు ఏ హృదయంలో ఏ మాట దేవుడి కోసం అనిపిస్తుందో ఒక్కొక్కడు ఒక పేరు పెట్టాడు. ఆఖరి ఏం పెట్టింది? చూచుతున్న దేవుడము నీవే, నా శ్రమని నా బాధని తన కన్నీరుని చూసిన దేవుడము నీవే అని పేరు పెట్టింది. హన్నా ఏం చేసింది? సైన్యములకు అధిపతి యెహోవా, నా శ్రమ చూడు, నా బాధ చూడండి. అలాగే మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన పరమ తండ్రి కాబట్టి నీకు ఏ పేరు పెట్టుకో. బైబిల్లో ఉన్న పేరు పిలుస్తావో, నీకేమైనా అనిపిస్తే నా తండ్రి, నా దేవా, నా నాయన అని ఏం పిలుచుకుంటావో, గొప్ప దేవుడా శక్తిమంతుని పిలుచుకుంటావో, ఆయన శక్తి సామర్థ్యం ఎరిగిన ప్రార్థన చేస్తే మన ప్రార్థన జవాబు తొందరగా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. రెండవది భారంతో ప్రార్థన చేసింది. అలవాటుగా ఆచారంగా కాదు, భారముతో బాధ్యతతో. ఎలాగైనా సరే ఇన్నాళ్ళు నేను తట్టుకోను, ఇక నా వల్ల కావట్లా. ఈ 10 ఏళ్ళు లాక్కొచ్చా, ఈ 5 ఏళ్ళు లాక్కొచ్చా, ఇక నా వల్ల కావట్లా. ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు ఒకళ్ళగో నాకున్న బలహీనతని కోపాన్ని అన్ని పక్కన పెట్టేసి భారంతో అడుగుతున్నానయ్యా, నాకు ఒక్క కొడుకుని ఇవ్వాల్సిందే, నాకు మాత్రం ఈసారి నువ్వు ఇవ్వాల్సిందే. బుజ్జి గౌరీని అడగాలి, ఈ సంవత్సరం ఎట్టగైనా సరే ఏం చెప్తామో తెలియదు, మాకు ఒక కొడుకుని ఇవ్వాల్సిందే. అడగాలి, భారముతో అడగాలి, కన్నీటితో అడగాలి. అర్థమైందా? మూడోది, ఆవిడ స్పష్టంగా ప్రార్థన చేసింది. ఏదో ఒక కొంతమంది అడుగుతారు, ఎక్కడ ఎవరు ఒక్కర్లేదు, ఎవరు పుట్టినా పర్వాలేదు, ఇక ఎవరు పుట్టినా పర్వాలేదు, రెండు కాకుండా తేడా వచ్చేస్తుంది. అవునా కదా? ఆడైనా పర్వాలేదండి, మగాయినా పర్వాలేదు, మాడైనా పర్వాలేదంటే అట్టా కాదు. ఏమడిగింది? నాకు మగ పిల్లవాడిని దయచేయి, స్పష్టంగా అడిగింది. నీకు కొడుకు పుట్టిన వాళ్ళు తెలుసండి, పుట్టబోయే వాళ్ళు, పుట్టాలనుకున్న వాళ్ళు స్పష్టంగా అడగండి, నాకు ఒక మగ పిల్లవాడిని దయచేయి, నాకు ఒక వారసుని దయచేయి. అమృత ఆడపిల్ల కావాలని చాలా కోరుకుంది, కానీ మోహన్ రావు గారికి ఉన్న ఒకే ఒక్క కొడుకు, వారసత్వం పోద్దని నేను ప్రతి ప్రార్థనలో వారసుడు పుట్టాలి, వారసుడు పుట్టాలని ప్రార్థన చేశాను. మొత్తానికి ఏమన్నా ఛాలెంజ్ చేసింది, ఆడపిల్లే పుట్టింది పాస్టర్ గారు, నాదు నీకు మగపిల్లడే పుడతాడు, వారసుడు కావాలి నీకు అన్న దేవుని మహాకృపను బట్టి మగపిల్లాడే గణేసింది. కొట్టాడు, మంచి యాక్టివ్గా ఉన్నాడు ఆ పిల్లోడు కాడ. ఎందుకంటే ఒక్క కొడుకు, 3 4 కూడా లేరు, ముందు ఒక్కడే. ఆ మగపిల్లడు 2 3 ఆడపిల్లలు పుట్టేశాను, వారసత్వం ఇవ్వద్ది సహజంగా అక్కడతో ఆగిపోద్ది. సరే ముందు లింగలింగ ఒకటి కదా, పాపం ఒకడనే పుట్టే ఆ వారి వంశవృక్షం పెరిగింది. అలా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహాకృపను బట్టి అమ్మాయికి మగబిడ్డని దయచేసి. తర్వాత ఇంకెవరైనా మనకు అనవసరం. అంటే ఏంటి? మగపిల్లవాడు కావాలని ప్రార్థన చేసి, ఒక్క మగపిల్లడు అట్లా నీ ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, ఏం అడుగుతాడు ప్రార్థన చేస్తున్నావు? పని నిమిత్తమా? అయ్యా నాకు ఈ మాసంలో మంచి గొప్ప పని నాకు కావాలి, ఆ పని నాకు ఉన్నతంగా కావాలి, ఈ మాసం అంతా నేను నా కుటుంబాన్ని నడిపించుకోవాలి, నాకు పని
కావాలి, పని ఆజ్ఞాపించండి అని పని గురించి ప్రార్థన చేసుకో. లేదు నీకు డబ్బులు రావాలి, ప్రభా ఈ మాసంలో నాకు డబ్బులు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, మరి ఎంతకాలం నుంచి రావట్లేదు, నీ చిత్తమైతే డబ్బు రావటానికి సహాయము దయచేయి. లేదు ఉద్యోగం రావట్లా, అన్ని బాగున్నాయి ప్రభా నాకు మంచి ఉద్యోగము అంటే ఏమి కావాలి నువ్వు ఆశపడుతున్నావో స్పష్టంగా చెప్పాలి. ప్రభా నీకు తెలుసు కదా, అన్ని తెలుసు కదా ప్రభా అంటే నీకు 1,00,000 ఉంటాయి. ఏం అడుగుతాడు దేవుడు, ఏం చూస్తాడు? కాబట్టి నువ్వు అడిగేది స్పష్టంగా ఉండాలి. నాకు సమయం అవుతుంది ముందుకు వెళ్తున్నా కానీ చెప్పాడు. ఒకసారి సైకిల్ గురించి అడిగాడు ఆయన అడిగిన అందరికీ ప్రార్థన చేస్తాను కానీ ఆయనకి మాత్రం రాలా. అప్పుడు దేవుడు అడిగాడు, అసలు బాబు నీకు ఏ సైకిల్ కావాలి? హీరో కంపెనీది కావాలి, రెడ్ కలర్ కావాలి, కొత్త సైకిల్ కావాలి పెట్టాడంట. 4 నెలల తర్వాత ఆ వీధిలో వెనకాల వీధిలో వాళ్ళు ఇల్లు మారతా ఒక టేబుల్ సైకిల్ మాత్రం వ్యాన్లో పట్టలేదంట. ఈయన అడిగింది 2 వస్తువులు, సైకిల్ టేబుల్ రాసుకోవడానికి. ఆ 2 పట్టలేదు. వాళ్ళు అడుగున్నారంట, ఇక్కడ ఎవరికి వాళ్ళు 2 వ్యాన్లు పడతలేదు, మన ఊరు వెళ్ళిపోతారంటే పక్క వీధిలో యువకుడు ఉన్నాడు, కుర్రోడు ఉన్నాడు, సేవ చేసే కుర్రోడు ఉన్నాడు, ఆయన తెద్దామనంట. పిలిచి ఈ టేబుల్ సైకిల్ అంచెలో పెట్టారంట. ఆయన ఏం కోరుకున్నాడో అదే కలరు అదే కంపెనీ దేవుడు ఇచ్చాడంట. అంటే దేవుడు నువ్వు అడిగితే స్పష్టంగా దేవుడు ఇస్తాడు. అన్నా మక్కలకు కావాలంది ఇచ్చాడా లేదా? అడిగా లేదా? బైబిల్లో చాలా మంది అడిగి పొందుకున్నాడు, చాలా మంది ఉన్నారు. అందుకే చెప్పు, నువ్వు చేసిన మనవి నీకు దేవుడు దయచేయాలి అంటే నువ్వు అడిగే విధానంలో స్పష్టత కావాలి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి పిల్లలు అడిగారు అనుకో, రే నీకేం కావాలి అంటాం. ఓ 10 రకాలు, అప్పుడే ఐస్ క్రీము, అప్పుడే చాక్లెట్, అప్పుడే కుర్కురే, అప్పుడే అడిగేసాడు. ఏమంటాం మనం? ఏమంటా సహజంగా? ఏదైనా ఒకటి అడుగు, ఇన్నెందుకు నీకు ఒకటి అడుగు, ఏం కావాలి? ముఖ్యమైనది ఏంటి? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ ఇష్టం మీకు? నాకు ఇష్టం. తినరా మీరు? ఎవరో అమ్మ తినరా మీరు? పడదామండి కానీ ఇష్టమే కానీ పడదు. మొత్తానికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనుకొని పెడతారు. అన్నీ అడిగినన్ని చేద్దామా? అడిగినన్ని తినేవే, కానీ అడిగిన 4 వస్తువులు తినేవే, కానీ దాంట్లో ఏది ముఖ్యమో అది మనకు కొనబెడతాం. అట్లాగే మనకు ప్రతి అవసరం దేవుడికి ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యం నీకు బాధ కలిగించేది, నీకు అవసరం కలిగించేది అది లేకపోతే నాకు జరగదు, ఇది లేకపోతే నా వల్ల కాదు, ఈ పని లేకపోతే కుటుంబం జరగదు, ఈ డబ్బు లేకపోతే రాకపోతే నేను కట్టలేనని ఏది అవసరంగా ఉంటుందో ఆ అవసరత ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? స్పష్టంగా దేవుణ్ణి అడగాలి. నేను ఎలా అడుగుతానంటే ఫస్ట్ బండి సిస్టికి అడుగుతా. నేను ఫస్ట్ కట్టాల్సిందా? అదే బ్యాంకులో కట్టాలి, లేకపోతే నాకు 5 ఫైన్ వేస్తాడు. ఈ మాసంలో బండి సిస్టి కట్టాలి, నాకు సహాయం చేయకూడదు. అది కట్టేసుకున్నా అయ్యా మందిరం వద్ద కట్టాలి, నాకు సహాయం చేయకూడదు. ఇది కట్టేసరికి మళ్ళీ వస్తా ఏది ఇంటర్ది అంటే నాకు అవసరం అయితే ఏముందో ఆ సమయానికి అది వరకు అడిగి ఒక్కొక్కటి పొందుకుని వెళ్ళిపోతాను. అది నేను నేర్చుకున్న ప్రార్థన. ఎందుకంటే అది అవసరం. ఏ సమయానికి దేవుడు వాక్యం ఏంటి? నీ కోరికలు తీరుస్తానని చెప్పలా. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. నీకు బండి అవసరం, ఇల్లు అవసరం, కుటుంబం అవసరం, బిడ్డలు అవసరం, నీకు అన్ని అవసరం. నీకు ఏ అవసరం ఉందో ప్రతిది కూడా నీకు దేవుడు తీరుస్తాడు. అన్నాకి కొడుకు అవసరం, అందుకని కొడుకుని తీర్చాడు. ఈ రోజున ఏ కొడుకు లేరు, పిల్లలు లేరు, నాకు కొదువు ఉంది. ఈ రోజున ఒకవేళ పిల్లలు ఉండి కూడా ఏ కొదువు నీకు ఆత్మస్థమైన పొదువు ప్రార్థనలేమి ప్రార్థన చేయాలనుకుంటున్నాం కానీ సరిపడంత ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇల్లంతా చక్కగా నెలంతా సరిపడా సరుకులు తెచ్చుకుని ఆశ కొంతమందికి, కానీ తెచ్చుకునేంత సమృద్ధి కనిపించదు. అంటే ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ఏదో ఒక పొదువు మనని వెంటాడుతుంది. అన్నా తన పొదువుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు తీర్చుకుంది. ఈ రోజు నీకు ఏ పొదువు ఉందో దేవుడి దగ్గర ఆయన శక్తి సమయం ఎరిగి భారముతో, కన్నీటితో, బాధ్యతతో నువ్వు ప్రార్థన చేయాలి. స్పష్టంగా నీకేం కావాలో అడగాలి. అప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? అన్నాకు దయచేసిన దేవుడు నీకు కూడా దయచేస్తాడు. రెండోది ప్రార్థనలో నమ్మింది, విశ్వసించింది. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చాడు అని నమ్మి సంతోషంగా అప్పుడు భోజనం మానేసిందంట. అప్పుడు ఎక్కువగా భోజనం మానేసిందంట. కానీ ఎప్పుడైతే తన భారాన్ని దేవుడి మందిరంలో కుమ్మరించిందో, నీళ్లు కూర్చుందో, వెంటనే ఇంటికి ఏం చేసిందంట? భోజనం చేసిందంట. భర్త బతిమాలుతున్నా, ఆదరిస్తున్నా, నేను భోజనం చేయను పోంది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆదరణ పొందిందో, దేవుడి దగ్గరకు వచ్చేప్పటికే తన భారం నేను దేవుడికి అప్పగినాను, నేను నమ్మిన దేవుడు నాకు చేస్తాడని అనిపించిందో, హృదయ తీరిన తర్వాత ఇంటికి కడుపు నిండా భోజనం చేసింది. ఇంటికి కడుపు నిండా భోజనం చేస్తుంది. వచ్చేటప్పుడు భారంతో వస్తావు, గుమ్మం ఎక్కడానికి కూడా ఒకసారి కాలు పైకి ఎక్కదు, అంత హృదయ భారంతో వస్తావు. కానీ నీళ్లు
నీ హృదయ భారాన్ని దేవుడి దగ్గర కుమ్మరించు. నువ్వు తిరిగి సంతోష మనసుతో వెళ్తావు, సమాధానంగా వెళ్తావు. వెళ్ళే టయానికి ఏదో అడ్డుగా బాధపడుతున్నావో ఆ కార్యంలో దేవుడు నీకు సమాధానం నడిపిస్తాడు. కాబట్టి తను వచ్చేటప్పుడు అన్న భారముతో, బాధతో, అవమానంతో, కన్నీళ్లతో లోపలికి వచ్చింది. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా, సమాధానకరంగా, ఇంకెప్పుడు కూడా భోజనం మానకుండా సంతోషంగా వెళ్ళిపోయింది. తను చేసిన పనికి దేవుడు సంతోషించి మరుసటి ఏటకి తనకి పిల్లవాడిని ఇచ్చాడు. భోజనం మానాలి అంటే వ్యక్తిగత శారీరక భోజనాలు ఎప్పుడు మానకూడదని. ఈ శరీరం దేవుడికి, నీది కాదు. ఈ శరీరం నీ దేహము దేవుని ఆలయం. దీన్ని కోసుకోవడానికి, దీనికి అంటే శరీరాన్ని హింసించుకోవడానికి మనకి అధికారం లేదు. ఈ శరీరం దేవుడు ఇచ్చింది కాబట్టి నీ కడుపు మార్చుకునే అధికారము, కోసుకునే అధికారము, ఈ శరీరాన్ని పాడు చేసే అధికారం నీకు లేదు. దేహము దేవుని, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయగముగా ఇచ్చెదవా, సజీవయగముగా ఇచ్చెదవా, నీవిచ్చెదవా సమాధాన శ్రేయును ప్రభువునందు, నీ దేహము ధనము సమయం. అంటే క్రైస్తవులైన మనకి దేవుడు బైబిల్ చెప్పిన ప్రకారం భార్య భర్తలైనా సరే ఒక్కొక్కరు అడిగి భోజనం మానకూడదు. బాధ ఎక్కువ మరి శవ ముందు తెమని చెప్పడు, కానీ సహజంగా అలిగి కొంతమంది 2 రోజులు 3 రోజులు భోజనాలు మానేస్తారు. అది తప్పు, అది పాపము. నీ దేహము దేవుని ఆలయం. నువ్వు ఉపవాసం ఉండాలంటే 2, ఎవరన్నా ఇంట్లో లేచిపోతే భర్త ఉపవాసం ఉంది, న్యాయమైనది. లేదా దేవుడికి నీ పని నిమిత్తం ఉపవాసం ఉంది, అంతేగాని వాటికి వీటికి ఉండకూడదు. హల్లెలూయా. ఏంటయ్యా దేవుడు స్తోత్రం. కాబట్టి ఏం చెప్తున్నాను, మన కొదువును దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు. రెండోది, కృతజ్ఞతాపూర్వకంగా, సంతోషంగా, సమాధానకరంగా తిరిగి వెళ్ళింది. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా, సంతోషంగా తిరిగి వెళ్ళింది. హన్న చేసిన ప్రార్థన దేవుడికి నచ్చింది. అందుకనే నీవు ఏమి అడిగావో అది నీకు నేను దయచేస్తున్నా. ఈ రోజు నువ్వు కూడా భారముతో ఏది కావాలని స్పష్టంగా దేవుడు అడుగుతావో, నీకు కావాల్సిందో దేవుడు తప్పకుండా నీకు దయా చేసేది. రెండో వ్యక్తి ఎవరు చెప్తాం, త్వరగా వెళ్దాం, ముందుకు సమయం అవుతుంది. నెహెమ్యా గ్రంథము 2:8. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. 2:8. పట్టణ ప్రకారము 2:8 అయ్యా, సారీ 1:8, సారీ అంతేలే, కరెక్ట్. 2:8. పట్టణ ప్రాకారమును మందిరంతో సంబంధించిన కోట గుమ్మమును నేను ప్రవేశింపు ఇంటికి దూలములు మ్రాన్ ఇచ్చినట్లుగా రాజుగారి అడవులు కాయు ఆసాపు తాకీదని ఆజ్ఞింది. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవునికి కరుణాహస్తం గల రాజు నా మనవి ఆలకించును. హల్లెలూయా. నెహెమ్యా చేస్తున్న ప్రార్థన ఎవరు ఆలకించాడు? దేవుడు నెహెమ్యా మనవని ఆలకించాడు. ఏం చేశాడు? మనవి తనకి ఏం కావాలో. ఎందుకని? యెరూషలేము గోడలు పాడైపోయి అని, యెరూషలేము గోడలు పడిపోయి అని నెహెమ్యా విన్నప్పుడు బహు దుఃఖాక్రాంతులై ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దేవుడు మందిరంలో ప్రార్థన చేశాడు. అక్కడికి యెరూషలేము మందిరానికి నేను వెళ్ళాలి, ఇక్కడ ఈ రాజు దగ్గర నేను పనిచేస్తున్నాను, ఆ యెరూషలేము వెళ్ళి నేను యెరూషలేము గోడలు కట్టాలి. ఒకటి, నాకు సేవలు కావాలి. అన్ని రోజులు సేవలు అంటే ఈ రాజుగారు ఇవ్వాలి. రెండోది, అక్కడికి ఊరిని వెళ్ళాలి కదా, సామాన్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ గోడ పని కట్టాలంటే సామాన్ని, పరివారిని కూడా కొంత తీసుకుని కొంత డబ్బు సహాయం మనకి కావాలి. అవన్నీ ఎవరు సమకూర్చాలి? రాజుగారు ఇస్తే తప్ప ఆయనకి అవకాశం ఉండదు. కాబట్టి నెహెమ్యా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ యెరూషలేము మందిరం కూడా కట్టాలని ఆశపడుతున్నప్పుడు వెళ్ళి రాజుగారి దగ్గర అడిగాడు. రాజు అడిగాడు, నెహెమ్యా ఎందుకు ముభావంగా ఉన్నావు? ఉండేవాడు కదా, ఈరోజు నీ మొహం ఏంటి చిన్నపుచ్చుకున్నా, ఒంట్లో బాగాలేదంటే లేదయ్యా బాగానే ఉన్నాను, కానీ యెరూషలేము దేవాలయం నా తోటి సహోదరులు శ్రమలో ఉన్నాను, మా దేవాలయం పడిపోయి ఉంది, గోడలు పడిపోయి ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళి ఆ పని చేయాలనుకుంటున్నానంటే వెంటనే రాజు
వెళ్ళి వస్తావు అని అడిగాడు. ఎందుకు వెళ్తున్నావు, ఇక్కడ పని ఎవరు చేస్తాడు, ఏం చేస్తాను అడగలా. ఎందుకో తెలుసా, అది దేవుని కార్యం. ఏంటది? దేవుని కార్యం. కాబట్టి యెరూషలేములో దేవుని కార్యము అది యెహెమ్యా జరగాలి కాబట్టి ఎప్పుడు వస్తామని చెప్పాడు. మాత్రమే కాకుండా యెహెమ్యా అడిగాడు, నాకు ఏం కావాలంటే సామాగ్రి కావాలి అంటే రాజు ముద్ర వేసి నీకేం కావాలో ఖజానా నుంచి తీసుకెళ్ళిపోవాలన్నాడు. నీకేం కావాలో ఖజానా నుంచి తీసుకెళ్ళిపోవాలి. యెహెమ్యా దేనికోసం ప్రార్థన చేశాడు, దేనికోసం దేవుని అడిగాడు, దేవుడు నెహెమ్యాకి సమకూర్చాడు. అంటే నెహెమ్యా దేనికోసం, నెహెమ్యా జాబ్ ఏంటి, రాజుగారికి గిన్నె అందించాడు. అంటే రాజుగారికి ద్రాక్షారసం తాగేటప్పుడు ఈ నెహెమ్యా గిన్నె అందిస్తాడు. ఈయన కొంచెం దాగి ఆయనకి ఎత్తాడు. ఎందుకంటే దంచు పదార్థాలు ఏవి కలపకుండా ముందు ఆహార పదార్థాలు చెక్ చేసి తాగి అది ఇస్తాడనమాట. అది చెక్ చేసిన తర్వాత కొంచెం వేరే రాజుగారికి పోస్తాడు. మంచి ఉద్యోగం, రాజుగారి పక్కనే ఉంటాడు, మంచి హోదా, మంచి ఉద్యోగం, మంచి డబ్బులు, మంచి జీతం. అయినప్పుడు కూడా యెరూషలేము గోడలు పడిపోయాయని ఎంతో బాధతో విన్నప్పుడు, తన క్షేమస్థితిగా ఉన్నప్పుడు కూడా తన తోటి వారి బాధల్లో ఉన్నారు, తన అయిన వారి బాధల్లో ఉన్నారు, అన్నిటికీ మంచి మంది పడిపోయి అని అన్ని పక్కన పెట్టి అక్కడికి వెళ్ళాలని ఆశపడ్డాడు. అందుకనే గుర్తుపెట్టుకోండి, మన ఉద్దేశం మంచిదైతే దేవుడు ప్రార్థన త్వరగా ఆలకిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు చేస్తే అది దేవుడికి ఉపయోగపడే కనుక 10 మందికి ఉపయోగపడేది. త్వరగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నెహెమ్యా ఒక్కడే, తనకి ఏ బాధ లేదు, ఏ కొదువ లేదు, ఏ ఒక్క ఇబ్బంది లేదు, ఏ కష్టము లేదు, అంత హ్యాపీగానే ఉంది. కానీ తన తాటి వారి కోసం పడిపోయిన యెరూషలేము మందిర గోడ కట్టాలని తాను సెలవు పెట్టుకుని ఆ ప్రయాసకి ఓర్చుకుని వెళ్ళి 52 రోజుల్లో యెరూషలేము గోడ కట్టాడు. 52 రోజుల్లో యెరూషలేము గోడ కట్టాడు. ఎంతో వ్యయ ప్రయాసాలకు, ఎన్నో ఆటంకాలు, పోరాటాలు, పెద్ద వచ్చి ఆ మందిరం గోడలు కడతంటే ఆపండిరా, గోడను ఆపండి, ఎందుకు కడతారు మీరు, ఎందుకు కడతారని చెప్పి సన్భటులు ఎంతో మంది ఆటంకపరిచినా సరే, ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినా ఎవరికి జంకకుండా యెరూషలేము గోడల్ని పూర్తి చేశాడు 52 రోజులు నెహెమ్యా. దానికి వెనక ప్రయాసం ఏంటి, తను ఏం అడిగాడో తనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. ఎందుకని? ఫస్ట్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కొన్ని ప్రార్థనలు సామాన్యంగా చేసే ఉంటాయి, కొన్ని ప్రార్థనలు ఉపవాసం కడుపు కట్టుకొని చెయ్యాలి. మనకంటే కష్టతరంగా ఉన్నప్పుడు, మన వల్ల కానప్పుడు, మన చేత కానప్పుడు, మన శక్తికి మించి ఉన్నప్పుడు, అధికారులు ఉన్నప్పుడు, ఆటంకపరిచే వారు ఉన్నప్పుడు, అభ్యంతరాలు చెప్పేవారు ఉన్నప్పుడు, ఆ పని జరగదు ఆటంకపరుస్తున్నప్పుడు ఏముండాలి, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క అపవాది క్రియలు ఏమవుతాయి, ఆటంకపరచబడతాయి. ఏమవుతాయి? అపవాది క్రియలు ఆటంకపరచబడతాయి. ఏది అడ్డుగా ఉంటుందో అడ్డు అయిన కార్యాలను దేవుడే తీసే. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటి, అంటే ఆ ప్రార్థన శక్తి అంత గొప్పది. అందుకనే కొన్ని భక్తులు చాలా మంది కూడా తన శక్తికి మించినప్పుడు, తన బలానికి మించినప్పుడు, తనకి ఇంకా ఆధారమే లేనప్పుడు, పలుకుబడి అధికారం అంగబలం ఉన్నవాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రభువా, వాడు మాకంటే అధికులు, బలమైన అధికారులు, పలుకుబడి ఉన్నవాడయ్యా, మేమైతే అల్పులమయ్యా, మా పక్షాన నువ్వే వాళ్ళ పక్షాన యుద్ధం చేయి ప్రభువా అని యెహోషాపాతు రాజు చేశాడు, ఆసా చేశాడు, మోషే చేశాడు, యెహోషువ చేశాడు. ఎంతో మంది భక్తులు శక్తికి మించి శత్రువులు కనపడినప్పుడు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మామూలుగా అలవాటుగా రోజు ప్రార్థన లేదు, కానీ ఒక పర్పస్ కోసం, ఒక పని పూనుకున్నప్పుడు, ఒక పని జరగాలనుకున్నప్పుడు, అది ఆటంకం వస్తుంటే మీరు ఏం చేయాలా? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఆయన 21 రోజులు ఉపవాసం ఉన్నాడు, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు. రెండోది, ఏ విధంగా నేను అక్కడికి వెళ్ళి యెరూషలేము గోడల్ని కానీ మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు కూడా నీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు నీ ఉద్దేశం ఏమై ఉండాలా? మంచిదై ఉండాలి, దృష్టిలో అంగీకారమై ఉండాలి. లేదంటే దేవుడు మనకి ఎంత ఉపవాసంలో కింద పడి దొరినా ఒకసారి బాబు ఇవ్వడు. కాబట్టి ఎన్ని ఆటంకం వస్తాను ఏం చేయాలా? ఉపవాసం అని కన్నీరు విడుస్తూ దేవుడు మందిరంలో కొన్ని దినాలు, ఒక పూట అరపూట కాదు, 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు నీ ఇష్టం. ఉంటే ఉంటా, పోతే పోతా, ఇదే చూసుకుంటా. నువ్వు చేస్తావా, నన్ను పోగొట్టావా? ఒక్కోసారి ఈ పోరాటం అయిపోతుంది. ఒకసారి ఏమవుతుంది? పోరాటం. ఇదిగో దీనికోసం నేను నాకు ఇది ఇస్తావా, లేక నన్నే తీసుకెళ్ళిపోతావు, నీ ఇష్టం, ఏదో చేసుకో.
ఏం చేస్తా వదిలిచ్చి నలుగురు అవమానపడి ఏం చేస్తా దానికంటే నన్నే తీసుకెళ్ళి లేదా పరలోకం తెరిచి నాకన్నా దయచేయి అని పోరాటంతో వైరాగ్యంతో మరి ఏం చేయాలి ఒకసారి ఉపవాసం నుండి ప్రార్థించాలి. యోధా జాతి నాశనానికి వెళ్ళిపోతుందంటే ఎస్తేరు 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. ఎన్ని రోజులు? 3 రోజులు ప్రార్థన చేసి కడుపు కట్టుకొని తన చెలికత్తులు పరివార్తసా ఉపవాసం ఉన్నారు. అందుకే ఎస్తేరు నీకేం కావాలి, నీ మనవి ఏంటి అని అడిగారు రాజు. అసలు ఎస్తేరు పిలిపే లేదు, పిలవకుండా మధ్యలో రాకూడదు, శిరచ్ఛేదం ఉంది. కానీ 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే రాజు దయ కలిగి ఎస్తేరు నీకేం కావాలి, నీ మనం ఏంటి నేను ఇస్తాను అన్నాడు. అంతే. నువ్వు ఉపవాసం ఉండి వెళ్ళి అక్కడి నుంచో నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఉపవాసం ఉండి నీకు అడ్డంకులు అభ్యంతరాలు ఏమున్నాయి అక్కడికి నిలబడు, తప్పకుండా నీ పక్షాన దేవుడు కార్యము చేస్తాడు. మన శక్తికి మించింది, మన బలానికి మించిందే ఉపవాస ప్రార్థన. ఎందుకంటే దేవుడు బలం చాలినంత, దేవుడి శక్తి చాలినంత. అందుకే నెహెమ్యా ఉపవాసం అడిగినప్పుడు అసలు పనివాడండి ఎవరు? నెహెమ్యా. మరి రాజుగారు ఎంత ఇస్తారు? మహా అయితే 1,000-2,000 ఇస్తారేమో. కానీ లక్షల రూపాయలు చేసి వస్తువులు ఇస్తాడా? ఎందుకని? ఇక్కడ కన్నీరు విడిచి ఉపవాసం ఉన్నాడు కాబట్టి నెహెమ్యా పట్ల దేవుడు రాజుగారికి దయ కలిగించాడు. ఎస్తేరుకి రాజుగారి పట్ల దయ కలిగించాడు. అందుకే వాళ్ళు అడిగినవన్నీ కూడా వాళ్ళు చేయగలిగారు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక పర్పస్ కోసం కాదు, మంచి ఉద్దేశంతో ప్రభువా ఇదిగో నా కుటుంబానికి మేలు కలుగుతుందయ్యా, నా బిడ్డలకి మేలు కలుగుతుందయ్యా, నేను లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా, నేను నీతిమంతుల సంతానము భిక్షం ఎత్తుకున్నట్టు ఎక్కడ చూచి ఉండలేదు. రాజశేఖర్ గారు, మొదటి రాజశేఖర్ గారు సేవకు వచ్చిన కొత్తలు అప్పుడు పావల అంట, మీరు చూసారా లేదు చిన్నప్పుడు పావల రోజులంట, ఈ 5 పైసలు 10 పైసలు రోజులంట. అప్పుడు సేవకు వచ్చినప్పుడు పిల్లలు పస్తు పడుతున్నాడు, 2 రోజులు 3 రోజులు ఆహారం లేక పస్తు పడుతున్నాడంట. 5 పైసలు టమాటాలు ఇచ్చేవాడంట, 5 పైసలకి టమాటాలు పప్పు ఇచ్చేవాడంట. పప్ప అది తీసుకొచ్చి 2 పచ్చిమిరపకాయలు వేసి నూరుకొని ఆ పిల్లలకు అన్నం పెట్టేవాడంట. ఒక రోజున అప్పు చేసేదానికంటే అడుక్కోవడం పెట్టని ఈ జోలి పట్టుకుని ఒక గుమ్మం ముందుకు వెళ్ళి అమ్మ అని అడిగాడంట సేవకు. అమ్మ అని అడిగితే వెంటనే దేవుడు వాయిస్సు నేను నిన్ను పోషించలేనంత చేతగాని వాడినా అని పడిందంట. వెంటనే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మని అడిసారు కానీ వాడికి వినపడిందో లేదో మొత్తానికి రాలా. వెంటనే వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చి సిగ్గుపడి ఈ మాట గుర్తు, నీతిమంతుల సంతానము భిక్షం ఎత్తుకున్నట్టు నేను ఎప్పుడు చూచి ఉండాలిగా దావీదు మహారాజు చెప్పాడు. నీతిమంతుల సంతానం, నీ బిడ్డలు నువ్వు చేసిన మంచి సత్క్రియ నీ పిల్లలు అనిపించారు, అలాంటిది నిన్ను అడుక్కొనిస్తానా అని చెప్పి వెనక్కి వస్తే మీరు నమ్మండి, ఆ తర్వాత కాల క్రమంలో ఈ రోజున మదనపల్లిలో అయినా లక్షలాది కోట్లాది రూపాయలు ఆయన కట్టాడు. మళ్ళీ కొన్ని వందల మంది సేవకులు తయారు చేశాడు ఆయన, కొన్ని వందల మంది సేవకుల్ని తయారు చేశాడు. ఈ రోజు స్థితి బాగుంది, పరిస్థితి బాగుంది, ఎన్నో కష్ట నష్టాలు పడ్డాడు. ఎన్నో మందిరంలో చోటు లేకపోతే చెప్పులు విడుస్తారే, చెప్పులు ఇడిచి దగ్గర కూర్చున్నాడంట. ఎక్కడ చెప్పులు వదిలేస్తారే ఆ చెప్పుల దగ్గర కూర్చున్నాడంట ఆ వాక్యం వినడానికి. అంతగా ఆ రోజుల్లో ప్రయాసపడి నిలబడ్డారు, అవమానాలు సహించారు, బాధలు సహించారు. ఈ రోజున ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారండి. దేవుడు యందు ఎప్పుడు దేవుడు కొంచెం కష్టపెట్టచ్చు, బాధ పెట్టచ్చు, ఒకరు పరీక్షించవచ్చు, కానీ వదిలేసే దేవుడు మాత్రం నిన్ను కాదు. నీ సంతానాన్ని అలా వదిలేసే దేవుడు కాదు, నీ బిడ్డల్ని అన్యాయం చేసే దేవుడు కాదు అనే విషయం జ్ఞాపకం చేసి దానికి ఏం చేయాలా? ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకు ఆటంకం వస్తుంది, ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయి? మనలో ఏముంది, వాళ్ళ ఏముంది? నీ దేవుడి కంటే గొప్పవాడేం కాదు ఎమ్మెల్యే, నీ దేవుడి కంటే గొప్పవాడు కాదు అధికారి, నీ దేవుడి కంటే గొప్పవాడేం కాదు ఉన్నవాళ్ళు. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన కృపతో బ్రతుకుతున్న వాళ్ళు అందరూ కూడా. మరి అభ్యంతరాలు ఎందుకున్నాయి, ఆటంకాలు ఎందుకున్నాయి? దేని వల్ల ఉంది? మనలో ఉందా వాళ్ళలో ఉందా? తెలుసుకుందాం. ఉపవాసం ఏం చేయాలా? తెలుసుకుందాం. పోతే కొంది 40 రోజులు అందరూ ఉపవాసం పెట్టేది ఫ్యామిలీ మొత్తం. హల్లెలూయా. తెలుసుకుంటాం, ఉంటాం, ఉండదాం. నేను కూడా మీతో కూడా ఉందా, వాళ్ళతో నేను కూడా ఉండాలి కదమ్మా. హల్లెలూయా. కాబట్టి ఎవరెవరు ఉపవాసంగా రండి, మీతో పాటు నేను కూడా ఉంటా, పోతే పోదాం. కనీసం దేవుడి కార్యాలు చూసేలా పోదాం. హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా చేసిన ప్రార్థన ఏంటి? ఉపవాసం. చూడండి అన్నమాట, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నారు. నెహెమ్యా 1వ అధ్యాయము 4 చదవమ్మా. కొన్ని దినము చదవమ్మా. 4వ అధ్యాయం 4వ వచనం 1-4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఉండమ్మా. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి
ఆకాశమును దేవుడికి విజ్ఞాపన చేసింది. ఎందుకని? తన శక్తికి మించిన కార్యం అక్కడ ఉంది కాబట్టి. అక్కడికి వెళ్ళి గోడలు కడితే రండి గోడ కడదామని చెప్పి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. యెరూషలేము పడిపోవటం అక్కడ ఉన్న వాళ్ళు కావాలి, అది పాడైపోవడమే కావాలి. చాలా మంది గుర్తుపెట్టుకోండి, మరి ఎప్పుడే నాకు ఒక అర్థం కాదు, మనం పాడైనప్పుడు బాగాలేనప్పుడు బ్రతుకు బాగున్నప్పుడు, కానీ బతుకు బాగుండి బాగు చేస్తే ఏంటి అడిపోయారు, ఏంటి ఇడిపోయారు, ఏంటి అపోయారు అని అడుగుతారు. మరి ఆ రోజు ఏమైపోయారు అందరూ? నెహెమ్యా యెరూషలేము గోడలు పాడైనప్పుడు ఒక్కడెవరు పట్టించుకోవాలా, కానీ యెరూషలేము పాడైన స్థలానికి వెళ్ళి కడతంటే అందరూ వచ్చేసారు. ఏంటి కడుతున్న గోడ కడుతున్నామేంటి, అవుతుందా, నీ చేత అవుతుందా, ఆఫ్టర్ ఆల్ ఇవంతరా నీ వల్ల గోడ కడతామని వచ్చినట్టు అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఆటంకపరుస్తున్నారు పనులు. కానీ వాటిని సహించి భరించి ఉపవాస ప్రార్థన శక్తి దేవుడు అక్కడికి తోడుగా ఉండి ఆ గోడ కట్టడం దేవుడి చిత్తం కాబట్టి అన్ని దేవుడే అతనికి సమకూర్చి పంపించాడు. నువ్వు ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఎవరు మాట్లాడాలో, అధికారి మాట్లాడాలో, నీ పక్షాన్ని ఎవరు నిలబడాలో దేవుడే పంపిస్తాడు. సమయాన్ని దేవుడే పంపిస్తాడు. అంతా కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది. ఒకరోజు ఎన్టీ రామారావు భక్త సింగ్ గారు ప్రార్థన చేస్తున్నాడు గదిలో. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు వెయిట్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు వెయిట్ చేస్తున్నారు. భక్త సింగ్ గారు ప్రార్థనలో ఉన్నారు. కాసేపటికి ఆయన వచ్చి బ్రదర్, ఈ స్థలం అంతా మాకు కావాలని, పెద్ద స్థలాలు, అప్పుడు హైబ్రాన్ అన్ని పెద్ద స్థలాలు, ఎకరాలు ఇచ్చేవాళ్ళు ఆ చర్చికి, ఆ స్థలం మాకు కావాలి అన్నాడు. ఆయన వచ్చి అంటే అది ఇవ్వటం కుదరదండి అన్నాడు. ఎవరో తెలుసా, తీసుకోగలం తెలుసా అని ఆయన భాష మారాడు. అయితే అవన్నీ తీసుకుంటాడు ఆయన చెప్పి ఆయన గదిలోకి వెళ్ళి చూపించాడంట. ఆ గదిలో 2 గుంటలు కనపడాయంట. 2 గుంటలు మోకరించి నేల గుంటలు పడినాయి. రోలు గుంట పడితే అలా 2 గుంటలు పడినాయంట. ఇదిగోండి ఆ స్థలం కోసం ఇదిగో ఈ ప్రార్థన, ఎంతో మంది ప్రార్థన కావాలని తీసుకోండి అనంట. ఆ 2 గుంటలు చూసి వెంటనే ఆయన ఒక్క మాట కూడా చెప్పబడి వెళ్ళిపోయాడు. ఒక అధికారి పలుకుబడి ఉండి కూడా సేవకుడి యొక్క కన్నీటి ప్రార్థన చూసి ఒక్క మాట మాట్లాడకుండా దాన్ని చేయకుండా వెళ్ళిపోయాడు. శాసనాలు మార్చే దేవుడు ఆయన. అప్పుడు నీళ్ళు అంత కానీ ఆ ధైర్యం మనకు ఉండాలి. ఏమన్నా నీకంటే నువ్వు మనం అనుకున్నమే, మన దుర్బలమే, మనకు అంగబలం లేదు, కానీ మన అండ దండ దేవుడే ఉన్నాడు. వాళ్ళకి మాంస సంబంధమైన అండ, కానీ నీకు కలిగింది దేవుడి అండ. అది ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళకు 100 మంది ఉన్నాయి, నిజమే ఉన్నారు ప్రభు. అంగబలం ఎక్కువ, ధనబలం ఎక్కువ, రాజకీయ బలం ఎక్కువ, కానీ నాకు మాత్రం నువ్వు తప్ప దిక్కు లేదు అని ఒక్కడిని వెళ్ళు. ఒక్కడు 1000 మంది ఇస్తాం. మరి వారిలో ఒంటరైన వాడు 1000 మంది జనంగా ఉంటాడంట. నువ్వు ఒక్కడే దేవుడి పక్షాన్ని నిలబడితే నీ పక్కన 100 మంది పడినా దేవుడు నిన్ను నీ పక్కన ఒక్కసారి నిలబెడతాడు కదా, నీ జ్ఞానం తీరుస్తానంటాడు. కాబట్టి ప్రార్థన అనేది, ఉపవాస ప్రార్థన ఆటంకాన్ని అభ్యంతరాలు కూడా తీసేసి నీ పనులు జరిగిస్తుంది. నువ్వు ఏ మనవి చేస్తున్నావో, ఏ ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు నీకు దయచేసేలాగా ఉపవాస ప్రార్థన నీకు కలిగిస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన మీరు నిర్లక్ష్యం చేయకండి. మీరు వారానికి ఒకసారి చేస్తున్నారు మంచిదే, కానీ మీ పరిస్థితి బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువ చేయాలి. ఏం చేయాలి? కనీసం ఒక రోజున 2 రోజులు తప్పకుండా మీరు చెయ్యాలి. అకేషన్ బట్టి మీరు చెయ్యాలి. అది పొందుకునేంత వరకు మీరు చెయ్యాలి. హల్లెలూయా. అప్పుడు మీ పక్షాన ఎవరు ఉండాలో, ఎవరు మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఎలా ఉండాలి. వివాహం కావాలా పాపకి, ఈ పాపకి వివాహం కావాలంటే మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా వాళ్ళు అందరూ తెలిసినా వెళ్ళిపోకూడదు. ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి, ప్రభు నా బిడ్డకి నిశ్చిత్తమైన భర్తని దయచేయి. నేను చూస్తే అందాన్ని చూస్తా, నేను చూస్తే వాళ్ళకి ఆస్తి చూస్తా, నేను చూస్తే మొహం చూస్తా, కానీ నువ్వు చూస్తే నా బిడ్డ బ్రతుకు చూస్తావు. కాబట్టి దాన్ని బ్రతికించేవాడు, ప్రేమించేవాడు, దాన్ని సహించి భరించేవాడు పంపించయ్యా. నేను భరించాను కొంచెం దేవుడు, దాన్ని వాడు భరించేవాడు మరి పంపించయ్యా. ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా. వివాహం అనే విషయంలో ఆవిడ ఇద్దరికి మంచి భర్తలు వస్తారు. దేవుడు చెప్ప అమ్మాయి చెప్పింది. అది కాబట్టి ప్రతి విషయంలో దేవుడు ఏం చేయాలా? నేను చూసారా తిరుపతిలో ఏం జరిగిందో, మహాఘోరం. అసలు ఎన్నో ఎలా అయిపోతుందో అర్థం కావట్లా. 20 లక్షలు కట్టం ఇచ్చారంట, 40 కాసులు బంగారం ఇచ్చారంట, 40 తులాల కాసులు అంటారు బంగారం ఇచ్చారంట. కానీ కొన్నాళ్ళకి ఏం చేశాడు? చక్కగా ప్యాక్ చేసేసి సుట్టేతో పెట్టాడు, పెట్టి కాల్లో పడేశాడు.
ఎందుకు చంపేసావు అంటే నేను విడాకులు అడిగాను, అందుకే నాకు ఇవ్వలేదు, కోపం చంపేశాను అన్నాడు. పాపం అంత అమ్మాయి అంత అమాయకురాలుగా ఉంది. వాడు చూస్తే వాళ్ళ అమ్మ అత్త పెద్ద గెయ్యాలి గంపలా ఉన్నారు. ఈ భార్యలు ఉన్నారే అనకూడదు కానీ కట్టుకొని నమ్ముతారు. కాస్త ఒక దెబ్బ కొట్టి ఒక నన్ను అంటావా నన్ను అంటావా నన్ను అంటావా అని తెచ్చుకుంటాను. పోతుంది అక్కడ వాటికంటే బెటర్. వాళ్ళకంటే నువ్వు ఇచ్చే భర్తలో చాలా బెటర్. అవునా కదా? సోదరు చెప్తున్నాయి ఓట్లు మాట్లాడండి ఫుల్లు చెప్పు. నాకు మంచి భర్తని ఇచ్చేస్తాను చెప్పు ఇద్దరు చెప్పాలి. నిజంగా నిజంగా రుచి గౌరీలు ఇక్కడున్న భర్తలు అందరూ కూడా చాలా మంచి నాకు తెలిసి. అందుకే ఇన్నాళ్ళు కాపం చేస్తూ వచ్చాను. మిమ్మల్ని భరిస్తూ ఇన్నాళ్ళు ఓపిక. నాకు మాత్రం మా దొరగాల సహనం నచ్చింది. హల్లెలూయా. మా దొరగాల సహనం నచ్చింది. హల్లెలూయా. లాస్ట్గా చెప్తున్న 10 నిమిషాలు ముగించేస్తానమ్మా. ఇంకొకటి రాజులు గారు 1వ దినవృత్తాంతం 34:27. 1వ దినవృత్తాంత గ్రంథము 34:27. ఏదు పాడైపోయిన మందిరాన్ని ఎలా బాగు చేశాడు, పాడైన స్థలాన్ని, పాడైనటువంటి కుటుంబాన్ని, పాడైన జీవితాన్ని బాగు చేసే దేవుడు ఆయన. అందుకేం చేయాలా? ఉపవాసాలు ప్రార్థన చేస్తే నీకు ఏం అడుగుతావు అది నీకు దేవుడు దయచేస్తాడు. 2వ దినవృత్తం 34:27. 2వ దినవృత్తాంతమమ్మా. 10 నిమిషాలు ముగిస్తే టైం అవుతుంది నాకు త్వరగా. 2వ దినవృత్తాంతాలు 34:27. అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజులు గ్రంథం ముందు రాయబడి ఉన్నది. ఇంకా 34:14 సారీ అమ్మా, అదే 34:26 చదువు. నేను 34:20 విచారించుడని మిమ్మల్ని పంపిన యోధా రాజును మీరు ఈ మాట చెప్పినప్పుడు నీవు ఏమని మాట్లాడు ఉన్నావో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చిన దేవనగా నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలు విన్నప్పుడు నా సన్నిధిని నువ్వు తగ్గించుకొని నీ వస్త్రము చింపుకొని నా సన్నిధిని కన్నెలు విడిచింది కనుక నీ మనవి నేను ఆలకించుకుని లాస్ట్ లో ఏ అపాయము ఈ నేతకి రాదు చూడవు అని చెప్పాడు. నీ మాట నేను ముగిస్తున్నాను. చూడండి అమ్మ, షార్ట్లు చెప్తా. ఎవరంటే ఏషియా రాజు. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? రాముడు ఏషియా రాజు. ఏషియా 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 8 సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. తన తండ్రి కానీ తన తాతలు కానీ మంచివారు కాదు. దేవుని ఎరిగినప్పుడు కూడా దేవుని ఎరగని వారి మార్గంలో బయలుదేవతలను ఆశ్రయించి బలిపీఠాలు కట్టి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసి చెడ్డవారుగా తాత వాళ్ళు. అదే మార్గంలో ఏషియా కూడా ప్రవర్తించాడు. 8 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా అనేక మంది పెంపకం పెరిగినప్పుడు కొన్ని అవతలు జరిగి అతను ఏం చేశాడు? కొన్ని తప్పుడు మార్గంలో కూడా తండ్రి చేసినట్టుగా దేవతా స్తంభాలు విగ్రహాలని బలిపీఠాలు కడుతూ ధూపం వేస్తూ బలియార్పణ చేసుకుంటూ వచ్చాడు. అలాంటి సమయంలో ఒక రోజు వీళ్ళు మందిరం తుడుస్తున్నారు. ఈ కొంతమంది ఆ పాడైపోయిన మందిరం దగ్గరికి వెళ్ళి బూసులు ఏం తుడుస్తున్నారు. తుడిచినప్పుడు వాళ్ళకి ఒక గ్రంథం కనపడింది, వాళ్ళకి ఒక పుస్తకం కనపడింది. వచ్చి ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారంటే పైన ఒక మాట ఎవరికి ఇచ్చారు? హిల్కియాకి ఇచ్చాడు. హిల్కియా ధర్మశాస్త్రం అని తెలిసి అదేంటి మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం అని తెలిసి రాజు దగ్గరికి వచ్చి ఇచ్చాడు. శాపాను చదివిస్తున్నాడు. ఏమని? దేవుడి యొక్క ధర్మశాస్త్రం ఏంటో, దేవుడి ఆజ్ఞలేంటో, దేవుడి క్రమం ఏంటో ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో చదువుతూ ఉంటే వీళ్ళకి ఒక భయం వచ్చింది, వీళ్ళకి ఒక వణుకు వచ్చేసింది. వీళ్ళు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. చదువుతూ ఉంటే ఆమేన్ ఆమేన్ అంటున్నారు. ఎందుకని? ఆజ్ఞలేవి పాటించట్లా. వాళ్ళ ఆజ్ఞలేవి దగ్గర లేవు. తాతలు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉన్నారు కానీ నిజ దేవుణ్ణి, ఇశ్రాయేలు విడిపించిన దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయారు. కాబట్టి బహుభయంకర స్థితిలో ఉన్నామని గ్రహించి ఈ ఏషియా రాజు ఏం చేసి తర్వాత చదువుకుంది కానీ ఏషియా రాజు ఏం చేశాడంటే వెంటనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మన దేశంలో ఉన్న విగ్రహ సంబంధించి దేవతా స్తంభం సంబంధించి ఈ బట్టే మొత్తం తీసిపడండి అన్నాడు. యెహోవాయే నిజమైన దేవుడు, మనం ఆరాధించడానికి యోగ్యుడు. చూడండి ఒకసారి అన్నమాట ఏం తీశాడు? 34:30. మరియు ఏషియా ఇశ్రాయేలు చెందిన దేశంలన్నింటిలో నుండి
హేయమైన విగ్రహాలను తీసివేసి ఇశ్రాయేలు అందరూ తమ దేవుడిని యెహోవాను సేవించినట్లు చేశాను. అతని దినములన్నీ దేవుడి యెహోవాను అనుసరించా మానలేదు. అంటే దేవుడు ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే, అంతకుముందు నేను మీ దేశం మీదకి కీడు తెప్పిస్తున్నా, మీ దేశం మీదకి తెప్పిస్తున్నా, మీ దేశంలో ఉన్న ప్రజలు నాశనానికి వెళ్ళిపోతారు, ఈ దేశంలో ఉన్న ప్రజలు బందీగా చెరసాల్లోకి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు ఆ సమయంలో దొరికిన గ్రంథం ఇది. వెంటనే రాజు మొదలుకొని ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి ఆ విగ్రహాలు ఎన్ని చిన్నాభిన్నం చేసి తీసేసి దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? రాజు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కొంత అని ప్రవక్తి, స్త్రీలు కూడా ప్రవక్తిలు ఉన్నారు, దెబోరా ప్రవక్తి. ఈ రాజుని చెబుతుంది, బొల్దా అనే ప్రవక్తి ఏం చెబుతుంది? రాజా, ఈ గ్రంథం చదివి నీ మనసు మెత్తనిదై, అంటే నీ తండ్రిలాగా నీ తాతలాగా మనసు కఠినపరుచుకోకుండా మనసు మెత్తగా చేసుకున్నావే, అంటే దేవుడిని తగ్గించుకున్నావే, దేవుడి దగ్గర లోబడ్డావే, దానిని బట్టి ఈ యెరూషలేము మీద కీడు వస్తుంది, యెరూషలేము శత్రువులు వస్తారు, యెరూషలేము నాశనం అవుతుంది. కానీ రాజా, దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ చూడవు, నువ్వు నెమ్మదిగానే వెళ్తావు, ఏ అపాయం కూడా నీకు దరి చాలు. ఎందుకంటే ఈ మాట, గ్రంథంలో ఉన్న మాటలు విని, దేవుడు వాక్యం విని మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా మెత్తని మనసు కలిగి తగ్గించుకున్నావే. వస్త్రాలు చించుకోవడం అంటే దేవుడి హృదయాన్ని కుమ్మరించాడు. అయ్యా, మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, ఈ శిక్ష, ఈ కరువు, ఈ బాధ, ఈ కన్నీరు, ఈ శాపగ్రస్తం, ఈ ఒక లేవి అని వారు ప్రార్థన చేసి విడిచినప్పుడు దేవుడు రాజు చెప్తున్న మాట, ఈ ఒక శ్రమలు వస్తాయి, అపాయం వస్తుంది, కానీ నువ్వు మాత్రం కనులారా చూడు, నెమ్మదిగా వెళ్తావు. ఈ రోజు జరుగుతుంది అదే, నేను చెప్తుంది కూడా అదే. ఎక్కడ చూసిన దుర్దినాలు, అపాయకర హత్యలు, అత్యాచారాలు, టీవీ పెడితే ఘోరాలు, పేపర్ చూస్తే ఘోరాలు, ఎక్కడ సమాధానమైన మనిషి మాట, సంతోషమైన మాట, చల్లని కబురు కుటుంబాల్లో కనిపించట్లా. ఏదైనా బంధువులు పెళ్లిలోకి వెళ్ళి వెళ్తామంటే, ఎలా ఎక్కడున్నామంటే, ఏమన్నావురా, ఆ అమ్మాయి అడిపోయింది, విడిపోయాడు, ఆ కుటుంబం అడిపోయింది, ఈ కుటుంబం విడిపోయింది, ఆడ అప్పులు పాలయ్యేప్పుడు ఈ మాటలే వింటున్నాం. కానీ అమ్మయ్య బాగున్నాను రా అని 100 మందిలో ఒక్కరు తప్పించి కనిపించు. అంటే సమాజం చూసినా భయంకరంగా ఉంది, బంధువులు ఇంటికి వెళ్ళినా వాళ్ళు భయంకరంగా ఉన్నారు, మన పరిస్థితి అంతకు మాత్రంగా అంటే లోకమంతా ఎట్లా ఉంది? అపాయకరంగా, దుర్దినాలుగా, రాకడ గా, బహు భయంకర పాపములో ఉంది. కానీ దేవుడు ఈ రోజు నీ చెప్పిన మాట, నువ్వు నీ సన్నిధిలో దేవుడి దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఈ దేశం మీదకి వచ్చే కీడు, మన మీదకి వచ్చే కీడు, సాతాను తీసుకొచ్చే కీడు నువ్వు కన్నులారా చూడు అంటే నీ దగ్గరికి రాదు. ఏ తెగులు సమీపించడానికి మనం ఏం చేయాలా? మెత్తని మనసు కలిగి, అంటే ఏంటి? కార్జున్ కోసం మెత్తగా తింటదే, కార్జున్ తింటారు మెత్తగా ఉండదు, అది కాదు. మన మనసు మెత్తగా, వాక్యం వస్తుంటే కఠిన పరుచుకునే మనసు కాకుండా, వాక్యం వస్తుంటే లోపడకుండే మనసు కాకుండా, వాక్యం వస్తుంటే అలాగే చెప్తారు కాకుండా, ఆ హెచ్చరికను తీసుకోకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా, ఇది నాకే కదా, నా కొరకే కదా అని దేవుడు తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి కానీ, నీ పిల్లలకు కానీ కీడు రాకుండా దేవుడు కాపాడతానని చెప్తున్నాడు. నా దగ్గర నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేశావు కాబట్టి నీ మనవి నేను ఆలకించాను, నీ కన్నీరు నేను చూస్తాను. లోకమంతకి ఉపద్రవం వచ్చిన ఆ ఉపద్రవం నీ కుటుంబానికి, నీ పిల్లలకి చేరకుండా నేను కాపాడతాను. అర్థమవుతుందా? కొట్టని చప్పట్లు భయంకరంగా ఉన్నాయి జనాలు. ఎక్కడ చూసిన హత్యలు, దొంగతనాలు, రేపులు, అసలు పట్టపగలే సినిమాలో పొడుచుకున్నారు. ఈ మధ్య పట్టపగలే పొడి చేసుకుంటారు. మన అమ్మాయిని పట్టపగలే పొడిచారు, ఒక అబ్బాయిని పట్టపగలే నరికేశారు. ఒక డివైడర్ దగ్గర ఏదో ఊర్లో ధర్మవరం కూడా కత్తులతో నరికేశారు. ఎన్ని టీవీలు చూపిస్తున్నారు, సీసీ కెమెరా ఉంటుంది కదా ట్రాఫిక్ లో, ఆ టీవీ ద్వారా బయటికి ఏం చేస్తున్నారు చూపిస్తున్నారు. ఎప్పుడో సినిమాలో చూసాను, పట్టపగల దగ్గర అయిపోయింది, ఎవరెవరు పట్టించుకోవట్లా, ఎవరికాలు భయం. అలాంటి బతుకు మనం బతుకుతున్నాం. ఇంకా దుర్దినాలు అప్పటి రాబోతున్నాయి, కానీ అవి చూడకుండానే మన జీవితం నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఒకటి. రెండోది, నువ్వు మెత్తని మనసు కలవడైంది, అది నీ పిల్లల, నీ కుటుంబానికి, తరతరాలకి
క్షేమముగా ఉంటది. కాబట్టి ఈ దేవునికి దేవుడిస్తున్న మాట, నువ్వు ఏ విషయములో మనవి చేస్తావో అంటే ఏమి అడుగుతావో, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఇంటిలో ఉండి ఏమి అడుగుతావో అది నీకు దేవుడు దయచేయునుగాక. నాకు దయచేసిన దేవుడు మనకు దయచేయునుగాక. ఏమియాకి అవసరం ఇచ్చిన దేవుడు మనకి కూడా ఈ దయచేయునుగాక. ఏషియాకి ఇచ్చిన కృప మనకి కూడా దేవుడు దయచేయునుగాక. చెప్పండి, దేవుడు నా మనవిని దయచేయునుగాక. నేను అడిగి నా దేవుడు దయచేయునుగాక. ఈ మాసంలో దయచేయునుగాక. సంఘానికి సేవకులకు దయచేయునుగాక. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు.